తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ నేతలు సైతం గుర్రుమంటున్నారు. గత వైసీపీ పాలనలో తిరుమల కేంద్రంగా జరిగిన పరిణామాలు ఆలయ ప్రతిష్టను దిగజార్చాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ తయారీలో జంతు అవశేషాలతో కూడిన నెయ్యి ఉండటాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నామంటున్న విహెచ్పి నేతలతో మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. భగవంతుడికి సంబంధించి ప్రతిదీ కూడా పవిత్రంగా చూస్తుంటాం. అలాంటిది వెంకటేశ్వర స్వామికి ఏదైతే ప్రసాదంగా లడ్డూని ఇస్తున్నారో లడ్డూలో జంతువులకు సంబంధించి నూనెని కలుపుతున్నారని అభియోగం రావటం, దాన్ని గుజరాత్ పంపించడం, విశ్వ హిందూ పరిషత్ నాయకులైతే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. భక్తులకి ఇచ్చే లడ్డూలో అపవిత్రం చేసి జంతువుల ఆయిల్ కలపడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. మనతో పాటు విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు ఉన్నారు. ఏమంటే ఈ లడ్డూలో ఈ భగవంతుడికి చేసేది ప్రతిదీ కూడా మనం చాలా పవిత్రంగా చేస్తూ ఉంటాం. అలాంటిది జంతువులకు సంబంధించి అవశేషాలు వాటిలో ఆయిల్ తీసి కలపటం అవన్నీ కూడా ఎలా చూడాలంటారు? అసలు అది కరెక్టేనంటారు? అది చాలా దుర్మార్గం. ఒక దేవుడి ప్రసాదంలో అందులో కలిపే నెయ్యిని, ఆవు నెయ్యిని, శ్రేష్టమైన ఆవు నెయ్యిని కలపవలసింది పోయి ఒక జంతువులకు సంబంధించిన అవశేషాలు కలిగిన కొవ్వు పదార్థాలతో చేసిన నెయ్యిని కలపడం అనేది, నెయ్యి టైపులో తయారు చేసి మోలీ చేసి కలపడం అనేది చాలా దుర్మార్గం. ఆ దుర్మార్గమే ఈరోజు ఆయన ఆ స్టేజ్లో నిలబెట్టింది. ఒక దేవుడి ప్రసాదంలో ఇలాంటి కలుగుతున్న ఉచ్చ నీచాలు లేకుండా మనం ఏంటి ఇది ఎందులో ఏం చేస్తున్నాం అన్న ఆలోచన కూడా లేకుండా, అందులోనూ వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, వెంకటేశ్వర స్వామికి సంబంధించి చేయబెట్టిన ఏ ఒక్కరు కూడా ఈ రోజు పైకి రాలేదు. దాన్ని కాపాడుకున్న వాళ్ళే ఈరోజు నిలబడ్డారు. రేపటి రోజు అయినా సరే దాన్ని మన చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, పురంధరేశ్వరి గారైనా దీని మీద ప్రత్యేక దృష్టి సారించి దీనికి సంబంధించిన ప్రసాదాల్లో కానీ, అన్న ప్రసాదాల్లో కానీ శ్రేష్టమైన వాడి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్డు, ఆరోగ్యకరమైనవి పెట్టి అలాగే ప్రసాదాల యొక్క విలువను కాపాడితే వాళ్ళకి బాగుంటుందని మా ఉద్దేశం. అయితే ఈ ఏదైతే పెద్ద తిరుపతి గుడికి సంబంధించిందో గత ప్రభుత్వ హయాంలో ప్రతిదీ, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతిదీ కూడా అవినీతిని మీరందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో వెలికితీస్తుంది. ప్రతి చిన్న విషయంలో కూడా ద్వారకా తిరుమల విషయంలో అత్యంత రోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో ప్రతిదీ అవినీతి చేసి ప్రతిదీ అపవిత్రం చేసే విధంగా చేశారు. అది ఎలా చూడాలంటే దాని విషయంలో అసలు కంపల్సరీ ఖండించాలండి. ఎందుకంటే పెద్ద తిరుపతి అనేది, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక పవిత్రమైంది. ప్రపంచం అంతా కూడా ఆ దేవాలయాన్ని గుర్తిస్తారు. అలాంటి దేవాలయంలో కూడా రాజకీయాన్ని తీసుకెళ్ళి అలా చేయడం అనేది మేము ఖండిస్తున్నాం. ప్లస్ ఏ రోజు ఎలాంటిది జరిగినా మేము అందరం కూడా విశ్వ హిందూ పరిషత్ తరఫున పొరపాటును కూడా ఇలాంటి తేడాలు జరిగితే వదులుకునే ఉద్దేశం లేదు. ప్రసాదాలలో కానీ అన్న ప్రసాదాలలో కానీ కంపల్సరీ శ్రేష్టమైనవి వాడాలి, దాని విలువలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని, ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అయితే మీరు ఇటువంటి చేయటం వల్ల విశ్వ హిందూ పరిషత్ తరపున, హిందూ సమాజం తరపున ఏమని చెప్తారు? హిందూ సమాజం తరఫున నేను చెప్పేది అదే, ఇదే కాదు, ఏ దేవాలయాల దగ్గర అయినా సరే పెట్టే అన్న ప్రసాదాలు కానీ, మామూలు ప్రసాదం కానీ, ఇక్కడ ద్వారకా తిరుమల అవ్వచ్చు, అక్కడ పెద్ద తిరుపతి అవ్వచ్చు, ఎక్కడైనా సరే అన్నవరం అవ్వచ్చు, ఇవన్నీ ఎక్కడైనా శ్రేష్టమైనవి వాడాలి. దాని మీద ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి తీసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం మీద చాలా గొప్పగా చెప్తారు కనుక దాని పరంగా చూసుకున్నా సరే ఆయన నిజంగా చాలా భక్తివంతుడు కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే కింద అధికారులు కూడా చాలా జాగ్రత్త, లేదా అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటే, ఒకళ్ళ మీద తీసుకుంటే రెండో వాళ్ళు అందరూ లైన్లోకి వస్తారు కనుక తప్పనిసరిగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలని మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి కోరుకుంటున్నాం. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే హిందూ సాంప్రదాయం అన్నది దేశ విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఎంతో సంస్కారంగా, ఎంతో భక్తితో హిందువులందరూ కూడా ఈ దేవాలయాలు ఏది ఉన్నాయో దేవాలయాలకు వెళ్తారు, ఆచరిస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో ప్రసాదాలని ఇలా అపవిత్రం చేయటం విశ్వ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని వారు అంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.